అప్పుడు డిసైడ్ అయ్యానురా తన్ని ప్రేమిద్దామని. వీడిని తన దగ్గర బ్యాట్ చేద్దామని రక్షణ చేశా. మీకు తెలియకుండా వీడియో తీసి తనకు షేర్ చేశా. తను చూపించిన ప్రేమ వల్ల అనుకున్నది అవ్వలేదు, అందుకే కొట్టాల్సి వచ్చింది. కొట్టా కానీ ఒక్కసారి దేనికైనా ఎడిట్ అయిపోతే జీవితం ఏమైపోద్దో అర్థమయ్యేలా కొట్టావు. థ్యాంక్స్ రా. ఇది నా కథ. మన జీవితం అనే నాటకంలో మనిషి అనే పాత్ర పోషించడం మన బాధ్యత. ఈ పాత్రలో ఎన్నో సన్నివేశాలను, ఎన్నో అలవాటులను, ఎన్నో బంధాలని చూస్తూ ఉంటాం. కానీ డబ్బు, ధనమైన, బంధం, బంధుత్వమైన, ముందు సిగరెట్ అయినా, చివరికి ప్రేమైన లిమిట్లోనే ఉంటే మనకి ఆనందాన్ని ఇస్తాయి. కానీ అదే ఆనందం హద్దు దాటి వ్యసనంగా మారి మనల్ని నాశనం చేస్తాయి. ఇలా నా జీవితంలో నేను వ్యసనానికి గురైనట్టు ఎవరి జీవితం అవ్వకూడదనేదే ఈ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ.